హాయ్ గాయ్స్, ఈరోజు మనం తెలంగాణ పాలిటెక్నిక్ కోర్సెస్ దాంట్లో ఏమేమి కోర్సులు ఉంటాయి, కోర్సెస్ చేస్తే ఏం బెనిఫిట్ ఉంటుంది, ఏ కోర్స్కి గవర్నమెంట్ జాబ్స్కి ఎలిజిబుల్ ఉంటుందో తెలుసుకుందాం మన వీడియోలో. ముందుగా మన ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే ఎడ్యుకేషన్ గురించి బాగా ఇన్ఫర్మేషన్ మీకు కావాలంటే ఈ వీడియోని ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ కూడా అందజేయడం జరుగుతుంది. ఈ పాలిటెక్నిక్ కోర్సులో భాగంగా 5 కోర్సులను అందించడం జరుగుతుంది. దానిలో భాగంగా మొదటగా సిఎస్సి కోర్సు ఉంటుంది, రెండవది ఈసీఈ, మూడవది త్రిబుల్ ఈ, దాని తర్వాత నాలుగవది సివిల్, చివరిగా ఐదవది మెకానికల్ కోర్సు ఉంటుంది. ఈ కోర్సు పూర్తి చేసిన తర్వాత డైరెక్ట్గా బీటెక్ సెకండ్ ఇయర్కి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. దానికి పాలిటెక్నిక్ డిప్లొమా కంప్లీట్ చేసిన వాళ్ళు ఈసెట్ ఎగ్జామ్ అని మళ్ళీ రాయాల్సి ఉంటుంది. అది ఎప్పుడంటే పాలిటెక్నిక్ మీ 3 ఇయర్స్ కోర్స్ కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ ఒక ఎంట్రన్స్ ఎగ్జామ్ ఉంటుంది, అది డిప్లొమా కంప్లీట్ అయిన వాళ్ళకి. మీకు నెక్స్ట్ వీడియోలో సిఎస్సికి చేస్తే ఏం బెనిఫిట్ ఉంటుంది, ఈసీ చేస్తే ఏం బెనిఫిట్ ఉంది, సివిల్, త్రిబుల్ ఈ, మెకానికల్ చేస్తే ఏం బెనిఫిట్ ఉన్నాయో చెప్తాను. అలాగే గవర్నమెంట్ జాబ్స్ దొరకాలంటే ఏ కోర్సు చేయాలో, మీకు ఏ కోర్సు చేస్తే బాగుంటుందో నేను నెక్స్ట్ వీడియోలో మీకు తెలియజేస్తాను. ఓకేనా? నాకు పాలిటెక్నిక్ కోర్సెస్ గత 12 సంవత్సరాల అనుభవం ఉంది కాబట్టి నా ఛానల్ని మీరు డైలీ ఫాలో అయితే పాలిటెక్నిక్ గురించి రెగ్యులర్గా మీకు విలువైన సలహాలు, సూచనలు అండ్ కాలేజెస్ ఏవి బాగుంటాయో తెలియజేస్తాను. ఓకేనా? థ్యాంక్ యూ. లైక్ అండ్ సబ్స్క్రైబ్.